సో మనము ఫోర్త్ మోడల్లో ఏం చూసాం, డైరెక్ట్ 3-4 మధ్య చూసాం. ఓకే, 3-4 మధ్య చూసాం. అది కాకోకుండా మనకు ఒక్కోసారి ఏమి ఇస్తుంటాడంటే 3-4 మధ్య కాకుండా 3:30-4 మధ్య ఇస్తుంటాడండి. ఓకే, 3:30-4 మధ్య ఇస్తుంటాడు. చూద్దాం అదే ఎగ్జాంపుల్స్తో. సో మోడల్ 4లో అడిషనల్ మెథడ్ ఇన్ మోడల్ 4 మనకేమి ఇచ్చాడు, ముందులో 3 నుంచి 4 మధ్య కనుక్కోమని చెప్పినాడు. సో మనము డైరెక్ట్గా వేసేయచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 3 నుంచి 4 మధ్య కాకుండా 3 నుంచి 4 మధ్యన కాకోకుండా మనకి ఏమి ఇస్తాడంటే 3:30-4 మధ్య మనకు 0 degrees ఎప్పుడు వస్తుంది, 180 degrees ఎప్పుడు వస్తుంది, మనకు 90 degrees ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు. ఏమడుగుతాడు, ఈ విధంగా అడుగుతాడు అనమాట. సో సేమ్ ఫార్ములానే, కానీ మనకు 3:30 ఇప్పుడు సపోజ్ ప్లస్ చేసామనుకోండి, ప్లస్ చేసినప్పుడు 3:30 అబోవ్ వస్తుంది. అదే మీరు మైనస్ చేస్తే 3:30 లోపలికి వస్తుంది. మనకు 3:30 లోపలికి వచ్చే ఆన్సర్ని తీసుకోకూడదు. మనకేమంటున్నాడు 3:30 అంటే 3:30కి మరియు 4కు మధ్యలో ఉండే వచ్చినప్పుడు 0 degrees ఈ టైం దాటిన తర్వాత ఈ టైం లోపల ఎప్పుడు వస్తుంది, 180 degrees 3:30 నుంచి 4 మధ్యలో ఎప్పుడు వస్తుంది, 330 degrees 330 degrees అంటే మనకు 90 degrees 3:30 మరియు 4 గంటల మధ్య ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. సేమ్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, సేమ్ ప్రాసెస్ 3:30 ఇప్పుడు చూద్దాం. మనకు 30 ఫస్ట్ 0 degrees చేద్దాం, ఆ తర్వాత 90 degrees చేద్దాం, ఆ తర్వాత 180 degrees చేద్దాం. ఓకే, 30 hours ±θ 2/11. ఓకే, ఫస్ట్ ప్లస్తో చేద్దాం. 30 hours 0 degrees ప్లస్ అయితే ఏంటి, మైనస్ అయితే ఏంటి, సో డైరెక్ట్గా వేసుకోవచ్చు. 30 ఇంటూ మనం ఇది వేసుకోవాలండి. ఓకే, 30 ఇంటూ 3 2/11, 92 into 2/11 that is equals to 180/11. 180/11 అంటే 11, 180 వేసుకొని 11 1 11, 70 వస్తుంది, 7 6 66, సో 4/11. సో మనకి కానీ ఏమడుగుతున్నాడు ఇక్కడ 16 4/11 వచ్చింది, కానీ మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు 3:30కి 4 మధ్య అడుగుతున్నాడు. అంటే 3:16 4/11 వచ్చినప్పుడు వచ్చింది, కానీ మనకు ఇది రాంగ్ అవుతుంది. సో ఇది రాంగ్ అవుతుంది అంటే 16 4/11 అనేది 3:30 ముందు ఉంది కాబట్టి మనకు ఇది రాంగ్ అవుతుంది. సో మనము ఇక్కడ ఎప్పుడు యాడ్ అవుతుందంటే మనకి ఇక్కడ 0 degrees వచ్చినప్పుడు 30 ఉంది కదా, ఈ 30 అనేది 16 4/11కి యాడ్ చేస్తే మనకు 6:46 అంటే మనకు ఇది వస్తుంది. అంటే 3:46 4/11కి 3:46 4/11కి మనకు 0 degrees అంటే కోయిన్సైడ్ ఈ విధంగా వస్తుంది అని చెప్తున్నాడు. 0 degreesకి మాత్రమే ఇలా కలపాలండి. ఓకే, 0 degreesకి మాత్రమే మనము వచ్చిన దానికి కలపాలి. ఎందుకంటే మనము ఇక్కడ ప్లస్ చేసినా మైనస్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకే, ప్లస్ చేసినా మైనస్ చేసినా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది కాబట్టి మనము తక్కువ వచ్చిన దానికి మనకి ఎంతైతే ఇచ్చింటాడో దానికి కలుపుకుంటే సరిపోతుంది. ఓకే, అర్థమైందా? మనకు ప్లస్ మైనస్ 0ని ప్లస్ చేసినా మైనస్ చేసినా ఒకటే వస్తుంది కాబట్టి వచ్చిన ఆన్సర్కి తక్కువ వస్తుంది కాబట్టి దానికి మనము 30 యాడ్ చేసుకుంటే అప్పుడు మనకు ఎగ్జాక్ట్ టైం వస్తుంది. ఓకే, నెక్స్ట్ 90 degrees చూద్దాం. 90 degrees చూద్దాం. 3:30కి 4 మధ్య 30 hours ± θ for 90 degrees.
30 hours plus or minus theta 2/11. 30 hours ఫస్ట్ మైనస్తో చేద్దాం. 30 into 90 330 ఇచ్చినప్పటికి మనం ఏం తీసుకోవాలి? 3నే తీసుకోవాలి. ఓకే, 30 into 3 మైనస్ థీటా ఎంత? 90. 30 into 3 మైనస్ 90/2/11. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 2/11 వచ్చింది. అంటే మనకు తక్కువలో వస్తుంది. అంటే 330 కంటే కొంచెం తక్కువే వస్తుంది. సో మనకు మైనస్ ఉపయోగించము. సో ప్లస్ చూద్దాం. ఓకే, 30 into 3 ప్లస్ 90 అంతే 90 degrees ప్లస్ 90 degrees వచ్చింది కాబట్టి 2/11. 90 ఎంత? 180 to 2/11 ఈక్వల్ టు 360/11. 360/11. ఓకే, 11 3 33, నాకు 30 వస్తుంది. 11 2 22, 8 వస్తుంది. 8/11 అంటే మనకు 3:30 పైన వచ్చింది కాబట్టి అంటే 32 వచ్చింది. చూడండి, 32 నిమిషాలు వచ్చింది. మోర్ దాన్ దాట్. ఓకే, 30 నిమిషాలకు పైన వచ్చింది కాబట్టి మనం 32ని తీసుకోవచ్చు. సో మన క్లాక్లో ఈ విధంగా ఎప్పుడు వస్తుందంట? 3 గంటల 32 నిమిషాల 8/11 సెకండ్ల టైంలో మనకు 90 degrees వస్తుంది. ఓకే, 3 గంటల 32 నిమిషాల 3 hours 32 minutes 8/11 secondsకి మనకు క్లాక్లో రైట్ యాంగిల్ వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ 180 degrees చూద్దాం. 30 hours plus or minus theta 30 hours plus or minus theta 2/11 for 180 degrees between 3:30 to 4. అది AM అయినా PM అయినా. ఓకే, 3:30 to 4 మధ్య చూద్దాం. మనం ఏమని చెప్పాం? మోర్ దాన్ 360 కంటే ఎక్కువ వస్తే దాన్ని తీసుకోకూడదు. లెస్ దాన్ 360 వస్తే తీసుకోవచ్చు. ఓకే, మనకు వచ్చే ఆన్సర్ 30 minutes కంటే ఎక్కువ ఉండాలండి. వచ్చే ఆన్సరు 30 minutes కంటే ఎక్కువ ఉండాలి అని, అందుకే మనము ఇక్కడ అడిషనల్ మెథడ్ అని చెప్తున్నాం. ఓకే, 30 ప్లస్ ఫస్ట్ ప్లస్తో చేద్దాం. 30 into 3 ప్లస్ 180 2/11. సో 30 into 3 మనకు 180. అంటే మోర్ దాన్ 180 యాంగిల్ ఉంటే దాన్ని మనము రిఫ్లెక్స్ యాంగిల్ కూడా అంటాము. ఓకే, మోర్ దాన్ 180 ఉంటే మనము రిఫ్లెక్స్ యాంగిల్ అంటాము. ఓకే, మోర్ దాన్ 180 ఉంటే, లెస్ దాన్ 360 ఉంటే దాన్ని మనము రిఫ్లెక్స్ యాంగిల్ అంటాము. రిఫ్లెక్స్ యాంగిల్. సార్ చూడండి, లెస్ దాన్ 90 ఉంటే అక్యూట్ యాంగిల్ అంటాము. అక్యూట్ యాంగిల్. 90 ఉంటే రైట్ యాంగిల్ అంటాము. మోర్ దెన్ 90 ఉంటే అబ్సల్యూట్ యాంగిల్ అంటాము. మోర్ దెన్ 90 లెస్ దెన్ 180 అంటే మనము అబ్సల్యూట్ యాంగిల్ అంటాము. 180 ఉంటే రైట్ యాంగిల్ అంటాము. రైట్ యాంగిల్. ఇక్కడ చూసాము మోర్ దెన్ 180 లెస్ దెన్ 360 ఉంటే దాని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాము. 360 ఉంటే కంప్లీట్ యాంగిల్ అంటాము. ఓకే, కంప్లీట్ యాంగిల్. సో మనకు 90 ప్లస్ 180 అంటే 270 వస్తుంది. 270 into 2/11 దట్ ఈస్ ఈక్వల్ టు 540/11. ఓకే, మనకు 540 అంటే 11 4 44. 11 4 44. నెక్స్ట్ 40 ఉంటుంది అంటే నెక్స్ట్ 10 ఉంటుంది. అంటే 11 4 44 అంటే 54 నుంచి 44 తీసేస్తే మనకు 10 ఉంటుంది. అప్పుడు 10 ఒక 0 100 అవుతుంది. అప్పుడు 11 9 99 వేస్తాం. ఇక్కడ కింద 1 ఉంటుంది. 49 1/11. ఓకే, చూడండి ఒకసారి. 11 540 11 4 44 10 ఉంటుంది. 100 అవుతుంది. 11 9 99 1 ఉంటుంది కాబట్టి 1 పైకి వెళ్తే ఇక్కడ 49 1/11. సో
మనకు ప్లస్ చేయడం వల్ల అంటే 30 మినిట్స్ కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి మనము డైరెక్ట్గా ఇది తీసుకోవచ్చు. సో మనకు ప్లస్ చేయడం వల్ల ఇది వచ్చింది కాబట్టి నెగిటివ్ చేయడం వల్ల 30 మినిట్స్ కంటే డౌన్ అవుతుంది. సో అప్పుడు మనము ప్లస్ మాత్రమే తీసుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు మనకు 180 డిగ్రీస్ అనేది 3:30 నుంచి 4 మధ్య తీసుకుంటే 3:30 నుంచి 4 మధ్య తీసుకుంటే మనకి ఎప్పుడు వస్తుందంట 3 గంటల 49 నిమిషాల 1/49 నిమిషాల 49 నిమిషాల 1/11 సెకండ్లకి మన క్లాక్‌లో 180 డిగ్రీస్ ఈ విధంగా వస్తుంది. అర్థమైందా? 180 డిగ్రీస్ ఈ విధంగా వస్తుంది. మనకు అడిషనల్ మెథడ్‌లో ఇది అండి. మనకు ఈ మోడల్ కూడా ఎక్కువ అడుగుతుంటాడు. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ చేసేదానికి. ఓకే. మనకు అంటే ఇక్కడ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉండాలి. అంటే 330 కంటే తక్కువ వస్తే చూద్దాం చూడండి. 330 కంటే తక్కువ వస్తది. 330 కంటే తక్కువ వస్తది. మనం ఇప్పుడు ఏం చేసాం? 330కి 4కి మధ్య 180 డిగ్రీస్‌లో ప్లస్‌కి చేసాం. ఇప్పుడు 180 డిగ్రీస్‌లో మైనస్‌కి చేద్దాం. అది కూడా చూడండి. 30 ఇంటూ 3 మైనస్ యాంగిల్ ఎంత? 180. యాంగిల్ ఎంత? 180. 2/11. 33 is 90 minus 180. 2/11 మనకు 90 వస్తుంది. 90 into 2 equal to 180/11. సో 11 1s 7 ఉంటుంది. 11 6 అంటే 60 మినిట్సే వస్తుంది. అంటే మనకు మైనస్ చేసినప్పుడు తక్కువ వస్తుంది కాబట్టి మనం మైనస్ని తీసుకోము. ఓకే. జనరల్గా మనకు ముందు అంటే 3కు 4 మధ్య వస్తే దీన్ని తీసుకోవచ్చు. 3కు 4 మధ్య వస్తే దీన్ని తీసుకోవచ్చు. కానీ మనకి ఏమడుగుతున్నాడు? ఇక్కడ క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేసేదానికి ఏమడుగుతున్నాడు? 330 అంటున్నాడు. అంటే మనకు 3:30కి పైన ఉండాలి కానీ 3:30కి 330కి తక్కువ ఉండకూడదు. అందుకే మనము 180 డిగ్రీస్ ప్లస్లో తీసుకున్నప్పుడు మనకు 3 గంటల 49 నిమిషాల 1/11 సెకండ్లకి మనకు క్లాక్‌లో రైట్ యాంగిల్ వస్తుంది అని చెప్పారు. సో మనకు ఇక్కడ అడిషనల్ మెథడ్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్ మెథడ్ ఉందండి. అది మనకు ఒకవేళ క్లాక్స్‌లో టఫ్‌గా ఇవ్వాలనుకునేటప్పుడు ఆ మెథడ్ ఇస్తుంటాడు. నెక్స్ట్ క్లాక్స్‌లో 5th మెథడ్ చూద్దాం. థ్యాంక్ యూ.